హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఓటీటీలోకి రిలీజ్ కాబోతున్న కొన్ని మంచి మూవీస్ గురించి తెలుసుకుందాం. అదే లైక్ పెద్ది మూవీ, రామ్ చరణ్ గారి హీరోగా యాక్ట్ చేసిన పెద్ది మూవీ లాంటి మూవీస్ అయితే చాలా మూవీస్ ఉన్నాయి. అవతార్ 3 మూవీ కావచ్చు అండ్ బ్లాస్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా చెప్తాను ఈ వీడియోలో. మరి మీరు మాత్రం ఎక్కడ మిస్ కాకండి. ఈ వీడియోని ఫుల్ లెంత్ వీడియోని చూడడానికి ట్రై చేస్తేనే ఏ మూవీ ఏ రిలీజ్ డేట్కి రిలీజ్ అవుతుంది అనేటువంటిది మీకు మాత్రం క్లారిటీగా తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ మూవీ థ్యాంక్ యూ సుబ్బారావు. ఈ మూవీ రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి చాలా మంచి టాక్తో నడుస్తుంది. సో మూవీని అయితే ఇప్పుడు ఓటీటీలో కూడా రిలీజ్ చేస్తున్నారంట. సో ఈ థ్యాంక్ యూ సుబ్బారావు మూవీని అయితే కన్ఫామ్గా ఆహా ఓటీటీ వాళ్ళు అయితే డిజిటల్ రైట్ని వచ్చేసరికి క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో లెక్క ప్రకారంగా ఆహా ఓటీటీ వాళ్ళు ఈ జూన్ 18th నుండి అయితే హెచ్డి ప్రింట్అవుట్లో రిలీజ్ చేస్తున్నారు. మరి థ్యాంక్ యూ సుబ్బారావు మూవీని ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో మరి ఓటీటీలో మాత్రం ఆహా ఓటీటీలో జూన్ 18th నుండి పక్కగా చూడడానికి ట్రై చేయండి. మీరు మాత్రం మిస్ అవ్వకండి. సెకండ్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే లింగం, దివ్య భారతి గారి హీరోయిన్గా యాక్ట్ చేసిన ఈ మూవీని మీరు ఎంతమంది చూసుంటారో. సో మరి మూవీ మాత్రం ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా మూవీ. ఇలాంటి మూవీని మీరు కనుక చూడాలనుకుంటే అది కూడా ఏ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతుందో తెలుసా? జియో హాట్స్టార్ ఓటీటీలో మాత్రమే రిలీజ్ కానే వస్తుంది ఈ మూవీ అయితే. మరి అవైలబుల్గా ఉంటుంది. మరి ఈ మూవీని అస్సలు మిస్ కాకండి. జూన్ 26th నుండి రిలీజ్ డేట్ వచ్చేసరికి జూన్ 26th నుండి దివ్య భారతి గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు ఈ మూవీలో. మరి మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మాత్రం ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని అయితే జియో హాట్స్టార్ ఓటీటీలో జూన్ 26th నుండి అయితే హెచ్డి ప్రింట్అవుట్లో చూడడానికి ట్రై చేయండి. ఇదొక వెబ్ సిరీస్, మళ్ళీ చెప్తున్నాను ఇదొక వెబ్ సిరీస్. సో మన నెక్స్ట్ థర్డ్ మూవీ ఓటీటీ అప్డేట్ చేసుకున్నట్టయితే అతిరథి. ఈ మూవీని మీరు కనుక చూడాలనుకుంటే మాత్రం ఏ ప్లాట్ఫామ్లో ఓటీటీలో రిలీజ్ అవుతుందంటే అదే సోనీ లైవ్ ఓటీటీలో మాత్రమే రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది ఈ మూవీ అయితే. మరి మూవీని మీరు కనుక మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మాత్రం పక్కగా టొవినో థామస్ గారు అయితే హీరోగా యాక్ట్ చేశారు ఈ మూవీలో. అండ్ బసిల్ జోసెఫ్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఈ మూవీలో అయితే. మరి మూవీని అస్సలు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఈ మూవీని జూన్ 19th నుండి అయితే హెచ్డి ప్రింట్అవుట్లో రిలీజ్ డేట్ని అయితే రిలీజ్ చేసుకున్నారు. మరి ఈ మూవీని జూన్ 19th నుండి అన్ని లాంగ్వేజెస్లో మలయాళం, తమిళ్, కన్నడ, తెలుగు, హిందీ ఈ అన్ని లాంగ్వేజ్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు ఈ జూన్ 19th నుండి. సోనీ లైవ్ ఓటీటీలో మాత్రం అస్సలు మిస్ కాకండి. ఇలాంటి మంచి మూవీస్ని చూడాలనుకుంటే మాత్రం మీరు మాత్రం పక్కగా చూడడానికి ట్రై చేయాల్సిందే. బసిల్ జోసెఫ్ గారి యాక్టింగ్ గారి ప్రతిదీ కూడా చాలా బాగుంది ఈ మూవీలో. మరి చూసేయండి అతిరథి మూవీని. ఫోర్త్ మూవీ డియర్ కేరళ కుట్టి. ఇది ఒక హై యాంటిసిపేటెడ్ తెలుగు ఫిలిం. సో మూవీని అయితే ప్రీమియర్ చేస్తున్నారు వరల్డ్ వైడ్గా. ఎప్పటి నుండి తెలుసా? ఈ జూన్ 25th నుండి. మళ్ళీ చెప్తున్నాను జూన్ 25th నుండి అయితే అస్సలు మిస్ కాకండి. సో మూవీ అయితే అవైలబుల్గా ఉంటుంది మన ఈటీవీ విన్ యాప్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో మాత్రమే రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఇదొక తెలుగు మూవీ మాత్రమే, ఒక తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ కాబోతుంది. ఎవరైతే ఈ డియర్ కేరళ కుట్టి మూవీని చూడని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఓటీటీలో మాత్రం అదే ఈటీవీ విన్ యాప్లో ఈ జూన్ 25th నుండి అస్సలు మిస్ కాకండి. మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మరి తెలుగు ఆడియన్స్ అయితే పక్కగా చూస్తారని ఎక్స్పెక్ట్ చేసుకొని చెప్తున్నాను డియర్ కేరళ కుట్టి మూవీని అయితే. సో మన నెక్స్ట్ 5th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే దృశ్యం 3. మోహన్ లాల్ గారి హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కనుక చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ దృశ్యం 3 మూవీని అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీలో మాత్రమే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు మూవీ టీం వాళ్ళు. మరి మీరు కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీలో మాత్రమే చూడడానికి ట్రై చేయండి. అది కూడా ఈ జూన్ 18th నుండి అయితే ఓటీటీలోకి రిలీజ్ అయిపోయింది. మరి మూవీని ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో పక్కాగా చూడడానికి ట్రై చేయండి. ఇది ఒక మలయాళం మూవీ కాబట్టి తెలుగు, తమిళ్, కన్నడ ఈ అన్ని లాంగ్వేజ్లో అవైలబుల్గా రిలీజ్ చేస్తున్నారు. సో మూవీ వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 300 crores నుండి 330 crores వరకు అయితే రాబట్టింది ఈ మూవీ అయితే. మరి మీరు కనుక ఈ మూవీని చూడాలి అనుకుంటే మాత్రం పక్కగా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీలో జూన్ 18th నుండి అయితే దృశ్యం 3 మూవీని పక్కగా చూడడానికి ట్రై చేయండి మోహన్ లాల్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే. 6th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే రాజా శివాజీ. అదే మామ ది మరాఠీ ఎపిక్ హిస్టారిక్ డ్రామా మూవీని చూడాలనుకుంటే మాత్రం మీరైతే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రం అస్సలు మిస్ కాకుండా చూడడానికి ట్రై చేయండి. సో ఈ మూవీని అయితే ఏకంగా 6 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు. మరాఠీ, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం ఈ అన్ని లాంగ్వేజ్లో మీరు మాత్రం ఈ మూవీని అస్సలు మిస్ కాకండి. ఓటీటీలో మాత్రం రిలీజ్ కానే వస్తుంది జియో హాట్స్టార్ ఓటీటీలో ఈ జూన్ 26th నుండి. రాజా శివాజీ మూవీ అయితే
జూన్ 26 నుండి అయితే జియో హాట్‌స్టార్ ఓటీటీలో హెచ్‌డీ ప్రింటౌట్‌లో రిలీజ్ కానే వస్తుంది. మరి మూవీని ఎవరైతే థియేటర్‌లో మిస్ అయ్యి ఉంటారో పక్కాగా చూడడానికి ట్రై చేయండి. ఈ మూవీ అయితే చాలా బాగా కలెక్షన్ చేస్తుంది. చాలా బాగుంది ఈ మూవీ అయితే. సో మన నెక్స్ట్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే అవతార్ ఫైర్ అండ్ యాష్ పార్ట్ 3. ఈ మూవీని అయితే జియో హాట్‌స్టార్ ఓటీటీ వాళ్ళైతే డిజిటల్ రైట్‌ని వచ్చేసరికి క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో లెక్క ప్రకారంగా ఈ మూవీని ఏకంగా ఎన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ చేస్తున్నారంటే ఈ మూవీ ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం ఈ అన్ని లాంగ్వేజ్‌లో అయితే ఓటీటీలోకి రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. అది కూడా జియో హాట్‌స్టార్ ఓటీటీలో. ఎప్పటి నుండి ఈ రిలీజ్ డేట్ అదే ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసరికి ఈ జూన్ 24 నుండి. అదే మామ మరి అవతార్ 3 మూవీని చూడాలనుకుంటే జూన్ 24 నుండి అయితే జియో హాట్‌స్టార్ ఓటీటీలో పక్కాగా చూడడానికి ట్రై చేయండి. అన్ని లాంగ్వేజ్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. మూవీ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే ఈ మూవీని అయితే పక్కాగా చూడడానికి ట్రై చేయండి. మరి చూసేయండి. అండ్ నెక్స్ట్ 8th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే అర్జున్ గారి హీరోగా చేసిన బ్లాస్ట్ మూవీ. సో మూవీని అయితే ఓన్లీ స్ట్రీమింగ్ అండ్ ప్లాట్ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రమే రిలీజ్ చేసేస్తున్నారు. ఏకంగా ఏ లాంగ్వేజ్‌లో అవైలబుల్‌గా ఉంటుందంటే ఈ మూవీ తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం ఈ అన్ని లాంగ్వేజ్‌లో అవైలబుల్‌గా ఉంటుంది ఈ మూవీ అయితే. బ్లాస్ట్ మూవీని మీరు కనుక మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఈ జూన్ 25 నుండి ఓటీటీలో మాత్రం అస్సలంటే అస్సలు మిస్ కాకండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మూవీ అయితే. మరి పక్కాగా చూడడానికి ట్రై చేయండి. జూన్ 25 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రమే రిలీజ్ కాబోతుంది. అండ్ మన 9th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే ఏక్ దిన్. సాయి పల్లవి గారి హీరోయిన్‌గా చేసిన ఈ మూవీని ఎంతమంది చూసుంటారు థియేటర్‌లో? చాలామంది చూడని వాళ్ళే ఉంటారు. సో మరి మూవీని అయితే ఇప్పుడైతే ఓటీటీలోకి కూడా రిలీజ్ చేసేస్తున్నారు. మరి ఓటీటీలోకి అయితే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రమే రిలీజ్ కాబోతుంది. ఓన్లీ ఆన్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ మాత్రమే. ఈ మూవీ జూన్ 26 నుండి అయితే ఈ మూవీ అయితే హెచ్‌డీ ప్రింటౌట్‌లో రిలీజ్ కాబోతుంది. మరి థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ ఏక్ దిన్ మూవీని పక్కాగా చూడడానికి ట్రై చేయండి జూన్ 26 నుండి. 10th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే మారీచిక ఇదొక మూవీ. సో మరి మూవీని అనుపమ పరమేశ్వరి గారి హీరోయిన్‌గా యాక్ట్ చేసిన ఈ మూవీని అయితే పక్కాగా చూడడానికి ట్రై చేయండి. విరాజ్ అశ్విన్ గారు అయితే హీరోగా యాక్ట్ చేశారు ఈ మూవీలో. అండ్ రజీనా కసెండ్రా కూడా యాక్ట్ చేశారు ఈ మూవీలో. మరి మూవీని ఇదొక మిస్టరికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని పక్కాగా ఓటీటీలో చూడాలనుకుంటే మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీలో మాత్రమే రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది ఈ మూవీ అయితే. మరి థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీలో ఈ జూన్ 26 నుండి మళ్ళీ చెప్తున్నా వినండి. ఈ జూన్ 26 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో అయితే హెచ్‌డీ ప్రింటౌట్‌లో రిలీజ్ కానే వస్తుంది మూవీ అయితే. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఓటీటీలో అస్సలంటే అస్సలు మిస్ కాకుండా చూడడానికి ట్రై చేయండి. ఇదొక మన తెలుగు మూవీ మాత్రమే. తెలుగులో మాత్రమే రిలీజ్ కాబోతుంది. మరి మిస్ అవ్వకండి, చూడడానికి ట్రై చేయండి. సో మన లాస్ట్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే రామ్ చరణ్ గారి హీరోగా యాక్ట్ చేసిన పెద్ది మూవీ. ఈ పెద్ది మూవీని అయితే కన్ఫామ్గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రమే రిలీజ్ చేయబోతున్నారు. థియేటర్లో రిలీజ్ అయ్యి ఈ మూవీ ఇప్పటికీ కూడా దుమ్ము లేపేస్తుంది. కలెక్షన్స్ వైజ్ అయితే తగ్గేదే లేదనిపిస్తుంది. ఈ మూవీని మీరు కనుక చూడాలనుకుంటే మాత్రం జూలై 16 నుండి అయితే పక్కగా ఓటీటీలో చూడడానికి ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, జూలై 16 నుండి అయితే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో పెద్ది మూవీ అయితే రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది.